మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న భారీ సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ చిత్రం మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఫిలిం నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మహేష్ పాత్రకు రామాయణం లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేష్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్లో ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు మించి అసలు కథ ఏంటి, మహేష్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణం బ్యాక్డ్రాప్ ఎస్ఎస్ఎంబీ 29లో ఉంటుందంటున్నారు. రామాయణంలో హనుమంతుడు సంజీవ పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘట్టం అద్భుతం. ఇప్పుడు మహేష్ పాత్రకు అలాంటి పోలిక ఉన్న సీన్లు ఉంటాయంటున్నారు. గతంలో విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ పాత్రపై స్పందించారు. ఇండియన్ జోన్స్ రేంజ్ కథ చెప్పాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్ కరెక్ట్ అన్నారు. దాన్ని బట్టి మహేష్ పాత్రకు వేరియంట్స్ ఉంటాయని తెలుస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మూవీని తీస్తున్నాడు జక్కన్న. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మూవీ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దానిపై ఇంకా అప్డేట్ రాలేదు. మూవీ గురించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డ్ టార్గెట్గా రాజమౌళి చాలా పకడ్బందీగా సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి రామాయణం, ఇంద్రజిత్తుకు మధ్య ఒక సంబంధం ఉంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో రామాయణంలోని సంజీవినికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుందని ఇప్పుడు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర హనుమంతుడి పోలి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక గతంలో ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు ఇండియన్ జోన్స్ రేంజ్లో కథ చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ సరిగ్గా ఉంటుందని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఇంద్రజిత్తుకి రాజమౌళి సినిమాకి గల సంబంధం విషయానికి వస్తే రామాయణంలో మేరు పర్వతం అందరికీ గుర్తుండి ఉంటుంది కదా. ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణ్ ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవిని మూలికలు కావాలని చూసైన వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తీసుకురావడానికి వెళ్లిన హనుమంతుడు ఆ సంజీవిని మొక్కలు గుర్తించలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకువచ్చి లక్ష్మణ్ని కాపాడుతాడు. ఇప్పుడు ఆ సంజీవి మూలికలే మహేష్, రాజమౌళి మూవీలో కీలకం అని ఇక మహేష్ వాటిని తీసుకురావడానికి అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ ఇప్పుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత నిజమో తెలియదు కానీ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎవరు ఊహించని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కాంబోని నేపథ్యం సాధ్యం చేసిన రాజమౌళి ఇప్పుడు సంజీవిని ఫారెస్ట్ అడ్వెంచర్ చూపించడం పెద్ద విషయం కాదని, త్వరలోనే ఆఫ్రికా వెళ్లబోతున్న టీం అక్కడ ఎన్నో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇక 2027 చివరికి ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.